యెహోనాదాబు బహు కపటము గలవాడు, అమ్నోనుకు స్నేహితుడు. అమ్నోను అడుగుతూ ఉన్నాడు, ఎందుకయ్యా నానాటికి క్షీణించిపోతున్నావు, ఎందుకు ఇలా పీక్కుపోతున్నావు, ఎందుకు ఇలా అయిపోతున్నావు, ఆ సంగతి నాకు తెలియజెప్పు, దాని పర్యవసానం ఏంటో నేను చూస్తాను అని అంటే, స్నేహితుడు కదా ఉన్న విషయం ఉన్నదన్నట్టు చెప్పాడు. నా మనస్సు ఫలానా ఆమె మీద ఉంది కనుక నేను నానాటికి క్షీణించిపోతున్నానని చెప్పగానే, వీడు కపటం కలిగిన స్నేహితుడు కదా, ఏ ఆలోచన చెప్తున్నాడో చూడండి. రోగివైనట్టు వేషం వేసుకో, మంచం మీదకి ఎక్కు, నీ తండ్రి నిన్ను పరామర్శించడానికి వస్తాడు. అప్పుడు నీ తండ్రికి చెప్పు, నా సహోదరి వచ్చి 2 అప్పములు చేసి పెడితే నేను కోలుకుంటానని చెప్పు. అప్పుడు మీ నాన్న ఆజ్ఞ జారీ చేస్తాడు, ఇదిగో తామారే వెళ్ళి 2 అప్పములు చేసి అమ్నోనుకు పెట్టాలి అని పంపిస్తాడు. అలా పంపించినప్పుడు నువ్వు అనుకున్నది చేసేసాయి. ఏ ఆలోచన చెప్తున్నాడు, ఏ మాటలు చెప్తున్నాడు, అపటపు మాటలు చెప్తున్నాడు. అబ్బాయి రాజకుమారుడు నువ్వు చేసే ఆలోచన ఏంటి, నీ తలంపేంటి, ఏ రాజ్యములో ఇంకా యవనులు లేరా, సౌందర్యవతులు లేరా, ఏమవుద్ది తామారు నీకు, ఏంటి పని అని వారించాడా? కొంతమంది కపటం కలిగి ఉంటారు, కావాలని మనల్ని నష్టంలో పడేయాలని, మనల్ని అవమానంలో పడేయాలని, కావాలని మనల్ని ఇరుకులో పెట్టాలని, కావాలని భార్య భర్తలకు మధ్య గొడవ పెట్టాలని కాచుకొని ఉంటారు కపటం కలిగిన వాళ్ళు. ఆ కపటం కలిగిన వాళ్ళ ఉచ్చులో పడుతున్నావేమో, ఆ కపటం కలిగిన వాళ్ళ మాటల్లో పడుతున్నావేమో, ఆ కపటం కలిగిన వాళ్ళ మనసులో పడుతున్నావేమో, జాగ్రత్తగా గమనం చేసుకో.